ప్రపంచ తెలుగు రచయితల మహాసభల గౌరవాధ్యక్షులు పెద్దలు మండలి బుద్ధప్రసాద్ గారు, కార్యనిర్వాహక అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, ఈ సభాధ్యక్షులు విశ్రాంత పోలీస్ అధికారి, నేను వచ్చినప్పుడు విన్నాను మరి ఇంటి పేరు వివి అయినా కూడా తెలుగు ప్రజలకి జేడీ గారి సుపరిచితం. అటువంటి జేడీ లక్ష్మీనారాయణ గారు, కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నాయకులు కె రామకృష్ణ గారు, ఎమ్మెల్సీ శాసనమండలి సభ్యులు అశోక్ బాబు గారు, శివాజీ గారు, నా పార్టీ సహచర కార్యకర్త శ్రీరామ్ గారు, ఇవాళ ఈ ప్రపంచ రచయితల తెలుగు రచయితల మహాసభలకు విచ్చేసిన కవులు, కవయిత్రులు, రచయితలు, సాహితీ ప్రియులు, తెలుగు భాషా ప్రేమికులు అందరికీ నమస్కారం. ఇప్పుడే ముందు ఈ పైకి వచ్చిన తర్వాత నేను రామకృష్ణ గారు మాట్లాడుకుంటున్నాను. రామకృష్ణ గారిని అడిగాను, ఏంటి సార్ చాలా పెద్ద లిస్ట్ ఉంది, ఇంది పైన మనమే ఉన్నామని అంటే వారు అన్నారు, ఇతరత్ర ఏమన్నా ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయేమో, బహుశా అందుకు వచ్చి ఉండకపోవచ్చులేండి అన్నారు. మరి శ్రోతలు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు కదండి అన్నారు. ఏముంది, రాజకీయ పార్టీల నాయకులు ఒకచోట చేరితే ఆ బూతు ప్రయోగాలు, విమర్శలు, ప్రతి విమర్శలు తిట్టుకోవడమే కదా, అందుకని వాళ్ళకు కూడా అనిపించిందేమో, అందుకని రాలేదని వాళ్ళు చెప్పారు. ఏదైనప్పటికీ ఇవాళ తెలుగు రచయితల మహాసభలను నిర్వహిస్తూ తెలుగు భాషాభివృద్ధికి, తెలుగు భాషా పరిరక్షణకి విశేషమైన కృషి చేస్తున్న మండలి బుద్ధప్రసాద్ గారికి, లక్ష్మీప్రసాద్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఒక కమ్మనైన తెలుగు భాషలో రచనలు చేసి మన సంస్కృతిని, వారసత్వ సంపదని భవిష్యత్ తరాలకు అందిస్తున్న అనేక మంది రచయితలకు కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను, ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. మామూలుగా ఈ రచయితల మహాసభలు జరుగుతున్నప్పుడు కానీ, కవి సమ్మేళనాలు లేదా రచయితల సదస్సు, ఇటువంటి ఇష్టాగోష్ఠి కార్యక్రమాలు మాత్రం ఉంటాయి. కానీ నేను చూస్తున్నాయి వాళ్ళ ఈ సమాజంలో వృత్తులకు సంబంధం లేకుండా అందరినీ కూడా ఈ బృహత్తర కార్యక్రమంలో భాగస్వాములు చేయడం కోసం న్యాయవాదుల ప్రతినిధుల సదస్సు, పరిశోధనా రంగ ప్రతినిధుల సదస్సు, చివరికి రాజకీయ నాయకుల ప్రతినిధుల సదస్సు కూడా నిర్వహిస్తున్నానికి అద్భుత ఆలోచన చేసినందుకు నేను నిర్వాహకులకి అభినందిస్తున్నాను. ఎందుకంటే తెలుగు భాష అనేది ఒకరికి పరిమితమైంది కాదు, ఒక వర్గానికో ఒక కులానికో సంబంధించింది కాదు. కాబట్టి దాంట్లో తెలుగు భాషను మాట్లాడేవారు ఎవరైనా ఏ వృత్తిలో ఉన్నప్పటికైనా, నేనే అంత చెప్పదలుచుకున్నా, అధికారుల సదస్సు కూడా, ప్రతినిధుల సదస్సు కూడా పెట్టి ఉంటే బాగుండేదేమో. ఎందుకంటే అనేక మంది జీవోల గురించి, ఇతరత్ర వాటి గురించి ప్రస్తావించారు. పెట్టి ఉంటే అధికారులకు కూడా కాస్త తెలిసేది తెలుగు భాష ఔన్నత్యం ఏంటి, దాంట్లో గొప్పతనం ఏంటి, తెలుగు భాషలో తీయదనం ఏంటి, తల్లిపాలలాగా దాంట్లో ఉన్న కమ్మదనం ఏంటి అనేది అర్థమైంది. భవిష్యత్తులో జీవోలు తెలుగు తీసుకురావడానికి ఏమైనా ప్రయత్నం చేసేవారేమో. బహుశా రాబోయే రోజుల్లో చేసినప్పుడు అధికారుల ప్రతినిధులు కూడా ప్రత్యేకంగా సదస్సు నిర్వహించి వాళ్ళందరూ శ్రోతలు ఏం చెప్పాలనుకుంటున్నారు, శ్రోతల మనోభావాలు ఏంటి, తెలుగు ప్రజలు ఏం ఆకాంక్షిస్తున్నారు అనే విషయాన్ని అధికారులకు కూడా తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. అయితే నేను ప్రభుత్వంలో భాగస్వామిని కాబట్టి నా వంతుగా వచ్చే కేబినెట్ లో నేను ఖచ్చితంగా దీని గురించి ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను. తెలుగు భాష గొప్పతనం, ఔన్నత్యం గురించి అనేక మంది పెద్దలు 2 రోజులుగా చెప్తున్నారు, మాట్లాడుతున్నారు. రామకృష్ణ గారు చెప్పినట్టుగా నాకు కూడా ఒక అలవాటు ఉంది. ఏదైనా రంగంలో నాకన్నా గొప్ప వాళ్ళని చూసినప్పుడు, వాళ్ళని ఉద్దేశించి మాట్లాడాల్సిన అవసరం వచ్చినప్పుడు, వాళ్ళ మధ్య కూర్చోవలసి వచ్చినప్పుడు
నా ఒళ్ళంతా ఒక ఆత్మ న్యూనతా భావం ఆవరించేస్తుంది, చేతులకు చెమటలు పడుతుంటాయి. అరే ఇంత గొప్ప వాళ్ళ ముందర మనం ఏదో సాహిత్య రంగంలో ఉద్దండులు ఉన్నారు, అతిరథ మహారథులు ఉన్నారు, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతలు ఉన్నారు. అదేవిధంగా రాజకీయ క్షేత్రంలో కూడా నాకన్నా చాలా సీనియర్లు, ఎంతో అనుభవం ఉన్న వాళ్ళు, పరిణితి కలిగిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళ మధ్య నేనేం మాట్లాడుకుంటారు, ముఖ్య అతిథిగా పెట్టారని భయం భయంగా వచ్చా. ఆ భావన ఎప్పుడు నాకు కూడా ఉంటుంది. అయితే ఇవాళ నేను చూశాను, వాళ్ళ పేపర్లో చదివా అనేక మంది వాళ్ళ భావాలను వ్యక్తీకరించిన తీరు, భాషను కాపాడుకోవాలి అని వారు పరితపించిన విధానం నాకు నచ్చింది. ఇలాగా అనేక మంది పెద్దలు, వాళ్ళు కూడా సాహిత్య రంగంలో పెద్ద ఇదున్న వాళ్ళు కాదు, వాళ్ళందరూ వచ్చి వాళ్ళ భావాలను వ్యక్తపరిచారు. నేను ఒక రోజు చెప్తున్నాను, తెలుగు భాష ఒక ఆత్మన్యూనతగా చూడొద్దు, తెలుగు భాషను చదవడము మాట్లాడడం అని. చాలా చిన్న విషయం, కానీ మనకెందుకో తెలుగు భాషను మాట్లాడడం, తెలుగు పద ప్రయోగాలు చేయడం కొద్దిగా తక్కువగా భావించే పరిస్థితి వాళ్ళ సమాజంలో నెలకొంది. ఆంగ్లం మాట్లాడితే గొప్పదనే ఆలోచన కూడా, కానీ మనం మర్చిపోతాం, పరభాషీయుడైనప్పటికీ కూడా రాయలసీమ ప్రాంతాన్ని పాలించిన శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. ఆయన పరభాషీయుడు. అదేవిధంగా తెలుగు కవుల్ని, తెలుగు సాహిత్యాన్ని ప్రోత్సహించారు. ఆయన సంస్థానం తెలుగు గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన నన్నయ్య, తిక్కన్న, ఎర్రాప్రగడ గురించి ప్రస్తావించకుండా, వారి స్మృతికి ఘనమైన నివాళులు అర్పించకుండా ఏ కార్యక్రమాన్ని తెలుగు భాష పరిరక్షణ కోసం మనం ముందుకు అడుగులయ్యాయి. దాని తర్వాత గురజాడ అప్పారావు గారు కానీ, వీరేశలింగం పంతులు గారు కానీ, కృష్ణశాస్త్రి గారు కానీ, చలం గారు కానీ, విశ్వనాథ కవి సార్వభౌముడు కానీ, శ్రీశ్రీ గారు కానీ, వీళ్ళందరూ కూడా మనం గుర్తించుకోకుండా, గుర్రం జాషువా గారినైనా వాళ్ళని స్మరించుకోకుండా ఈ కార్యక్రమాలు మొదలు పెట్టారు. ఇప్పుడే మేము మాట్లాడుకున్నాం రామకృష్ణ గారు, మా ఇద్దరికి సైద్ధాంతిక వైరుధ్యాలు ఉంటాయి. వివిధ పార్టీలో మేము కాషాయం పార్టీలో ఉంటాం, వాళ్ళు ఎరుపు పార్టీలో ఉంటారు. సైద్ధాంతిక వైరుధ్యాలు వచ్చినప్పుడు సాహిత్య రంగంలో ఏం వైరుధ్యాలు ఉంటాయని అంటే అనుకున్నాం, సార్ మీరు శ్రీశ్రీని అనుసరిస్తారు, మేము విశ్వనాథ సార్వభౌముని అనుసరిస్తాం. ఇది మాకు ప్రతి విషయంలో మనకు వైరుధ్యాలు ఉన్నాయి, సైద్ధాంతిక కాదు సాహిత్యపరంగా కూడా వైరుధ్యాలను నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే రాజకీయాల్లో వైరుధ్యాలు ఉండడం తప్పులేదు, కానీ శత్రుత్వంగా వాటిని భావించకూడదు. గతంలో దాని గురించే అన్నారు, ఇక శ్రోతలు లేకపోవడానికి రాజకీయ నాయకుల సదస్సుకి అదే కారణం అని చెప్పి. ఇవాళ భాష ఒక జాతి నాగరికతకి, ఉన్నతమైన ఉత్కృష్టమైన సంస్కృతి సాంప్రదాయాలకి, మహోన్నతమైన వారసత్వ సంపదకి, జీవన విధానానికి ఒక ప్రతీక లాంటి. కేవలం భాష అనేది భావ వ్యక్తీకరణ, భావ ప్రకటన సాధనంగా మాత్రమే కాకుండా ఈ భావాలన్నింటినీ సమైక్యపరిచి భిన్నత్వంలో ఏకత్వం కూడా దూరపడుతుంది. అందుకే మన దేశంలో ఇన్ని రకాల భాషలు, ఇన్ని రకాల సంస్కృతి ఉన్నప్పటికీ ఎవరికి వారు ఆ భాషను గౌరవించి భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించగలుగుతున్నాం. అదే మన భారతీయ సంస్కృతి, దేశ గొప్పతనం కూడా. ఒక చిన్న విషయం చెప్పాలి ఇక్కడ. ఏ పిల్లవాడైనా భాషను ఎవరు నేర్పరు తల్లి కడుపులో ఉన్నప్పుడు. భాష అది దానంతకు అది అబ్బుతుంది, దానికి ప్రత్యేక ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి బిడ్డ లేదా పుట్టిన తర్వాత కానీ ఒక భాషను నేను నేర్చుకుంటున్నానని ఆ జ్ఞానం లేకుండానే తన సహజ ప్రవృత్తమైన అనుకరణ ద్వారా, అనుకరించడం ద్వారా, ఇతర చుట్టూ ఉన్న వాళ్ళు భావ ప్రకటన ద్వారా ఆ భాషను నేర్చుకుంటాడు. తెలియదు ఆ పిల్లవాడికి భాషను నేను నేర్చుకుంటున్నాను.
అటువంటి భాషలో సృజనాత్మకత ఎక్కువ ఉంటుంది. పెద్దలు చెప్పినట్టుగా జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటుంది. మాతృభాషని చదువుకోవడం వల్ల, మాతృభాషతో మమేకమై ముందుకు సాగడం వల్ల ఆ సృజనాత్మక తెలివితేటలు కూడా పెరుగుతాయి. నేను ఈ మాట ఎందుకు చెప్పాను, నేను ముందు చెప్పడం తర్వాత మళ్ళీ ఒక విషయం చెప్పాలని మళ్ళీ మధ్యలో చేర్చాను. నేను నా మాతృభాష మరాఠీ. ఎప్పుడో 400 సంవత్సరాల క్రితం 17వ శతాబ్దంలో సంభాజీ సంస్థానంలో ఆనాడు సైనికులుగా పనిచేస్తున్న వాళ్ళు వలస వస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి విస్తరణ తంజావూరు దాకా సంభాజీ రాజ్యాన్ని విస్తరించినప్పుడు దాంట్లో భాగంగా వచ్చి తర్వాత ఇక్కడే ఉండిపోయారు. సో ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి వలస వచ్చిన కుటుంబంలో పుట్టినవాడిని నేను. నా మాతృభాష మరాఠీ. కానీ నా తల్లి నా చిన్నప్పటి నుంచి నాకు తెలుగులోనే మాట్లాడింది, తెలుగులోనే తను మాట్లాడేది, అదే నేను తెలుగు నేర్చుకున్నాను. నా మాతృభాష మరాఠీ అయినప్పటికీ, నేను మరాఠీ మాట్లాడగలిగినప్పటికీ అది తెలుగే నాకు అప్పి నా ఆలోచన. ఎందుకంటే నా ఆలోచన తెలుగులో ఉంటుంది. నేను లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టుగా నేను కన్నడ, ఆంగ్లము, హిందీ, తమిళ మాట్లాడగలను, మరాఠీ సహా. కానీ నా ఆలోచన, నా భావ వ్యక్తీకరణ తెలుగులో ఉన్నంత ఇతర భాషల్లో ఉండదు. కూడబలుకోవాలి, మిగతా భాషల్లో మాట్లాడాలంటే కూడబలుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పరిస్థితి లేదు నాకు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆ తెలుగే నా మాతృభాషగా నేను పుట్టినప్పుడు తల్లి కడుపులో ఏ భాష విన్నానో అదే భాష కూడా తెలుగునే కొనసాగిస్తాం. అది నా గురించి చెప్పాల్సిన విషయం వస్తుంది. ఆ భాష గొప్పతనం అని, మన భాషతో అనేక ముడిపడి ఉంటాయి. మన సంస్కృతి, వారసత్వ సంపద, మన పండుగలు, మన పబ్బాలు, మన గేయాలు, మన గీతాలు, మన పాటలు, మన పద్యాలు, మన జానపదాలు, మన పండుగలు, అన్ని రకాలు, అన్ని సంస్కృతి చుట్టూ, మన సంస్కృతి, ఆ సంస్కృతి భాష చుట్టూ, భాష చుట్టూ ఇన్ని రకాల చుట్టుకొని ఉంటాయి. ఆ భాషను చంపేస్తే ఆ సంస్కృతి చచ్చిపోతుంది. ఆ సంస్కృతి చచ్చిపోతే కొన్ని వేల సంవత్సరాలుగా మనం నిర్మించుకున్న సంస్కృతి పోతే మనుగడ ఉండదు. తెలుగు జాతికి మనుగడ ఉన్నాడు. అయితే తెలుగు జాతి మనుగడకి ఇప్పుడు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. రామకృష్ణ గారు చెప్పినట్టుగా తెలుగు భాష మృత భాషగా ఏనాడికి కాదు. ప్రపంచంలో 15 కోట్ల మంది తెలుగువారు భాష మాట్లాడే వాళ్ళు ఉంటే, వాళ్ళల్లో తెలుగును పరిరక్షించుకోవాలనే ఆ జిజ్ఞాస ఉంటే తెలుగు భాషను ఎప్పటికీ వచ్చే నష్టం లేదు. కానీ క్రమక్రమేణా భాష తగ్గుతూ వస్తుంది. భాష మాట్లాడే వాళ్ళు పెరుగుతున్నారు, కానీ చదివే వాళ్ళు, రాసే వాళ్ళు తగ్గిపోయారు. ఇప్పుడు నేను కూడా ఆత్మవిమర్శలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగు భాష అభివృద్ధి గురించి, తెలుగు భాష పరిరక్షణ గురించి నేను ఇక్కడ ప్రసంగాలు చేస్తూ, ఇవాళ నా పిల్లలు తెలుగు మాట్లాడలేరు, తెలుగు మాట్లాడగలరు స్పష్టంగా, కానీ చదవలేరు, రాయలేరు. దానికి కారణం ఉంది నాకు. నా కారణం ఏంటంటే, నేను వాళ్ళు పెట్టినప్పటి నుంచి చెన్నైలో ఉన్నాను లేదా ఢిల్లీలో ఉన్నాను. సో ఇతర రాష్ట్రాల్లో ఉన్నప్పుడు ఆవిడ తెలుగు నేర్పించే ప్రయత్నం, నేను తెలుగు మాట్లాడడం నేర్పించగలిగాను, కానీ ఆ స్కూళ్ళల్లో తెలుగు చదవడం రాయడం అవకాశం లేదు. వాళ్ళు చదవడం రాయడం నేర్చు. దాని తర్వాత ఇటీవల నేను కొంచెం ఇది వచ్చిన తర్వాత, నాకు వెసులుబాటు వచ్చిన తర్వాత, ఇప్పుడు నేను వాళ్ళకి తెలుగు చదవడం మాట్లాడడం నేర్పించే క్రమంలో పెద్ద బాల శిక్ష ఇచ్చి చదివిస్తున్నాను. పెద్ద బాల శిక్ష ఇచ్చి వాళ్ళకి చదివిస్తుంటే వాళ్ళు పాపం కష్టపడి నేర్చుకుంటున్నారు. ఫ్రెంచ్ మాట్లాడుతున్నారు, కానీ ఫ్రెంచ్ చదవడం రాయడం వచ్చు, కానీ తెలుగు చదవడం ఇప్పుడు నేర్చుకుంటున్నాను. అయితే నాకు అనిపించింది ఏంటంటే, ఈ పెద్దబాల శిక్ష వాళ్ళని నేను చదివించే క్రమంలో పెద్దబాల శిక్ష మళ్ళీ ఇప్పుడు చూడటం వల్ల నేను ఎటువంటి పిప్పీలకాన్నో నాకు ఇప్పుడు అర్థమవుతాను. పిప్పీలకంలాగా ఉన్నా, నాకేమి తెలియదు, తెలుగు భాష మనకే ఏం తెలియదు. వాళ్ళ పెద్దబాల శిక్షను చూస్తే అద్భుత గ్రంథం ఇవాళ చదివించే ప్రయత్నం చేస్తున్నాం. మిత్రులారా, ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం ఇప్పుడు మనం చేస్తున్నది రాజకీయ నాయకుల పాత్ర తెలుగు భాషాభివృద్ధిలో కానీ, తెలుగు పరిరక్షణలో కానీ. ఖచ్చితంగా చట్టాలు, శాసనాలు చేయాల్సిన వాళ్ళు చట్టసభల్లో ఉండేవాళ్ళు, రాజకీయ నాయకులు. దేన్నన్నా ముందుకు తీసుకెళ్లాలన్నా లేదా పూర్తిగా సమాధి కట్టాలన్నా రాజకీయ నాయకుల చేతుల్లో, అధికారుల చేతుల్లో ఉంటుంది. నిన్న కూడా చాలా మంది ప్రస్తావించారు. గతంలో నేను ఇక్కడ రాజకీయ విమర్శలు చేయదలుచుకోలేదు, రాజకీయ ప్రసంగాలు కూడా చేయాలనే ఉద్దేశం నాకు లేదు. అయినప్పటికీ గత 5 సంవత్సరాల్లో తెలుగు భాషలో విద్యాబోధన లేకుండా ఆంగ్లం మాత్రమే ఉన్నతమైన భాష,
ఆంగ్లం నేర్చుకుంటేనే ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, భవిష్యత్తు ఉంటుంది మన పిల్లలకి అనే ఒక వికృత వితండవాదాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చారు. దాని గురించి నిన్న అనేక మంది వక్తలు ప్రస్తావించారు. ఇవాళ జాతీయ విద్యా విధానం కూడా జాతీయ విద్యాలయం ద్వారా చిన్నప్పుడు 3వ తరగతి దాకా మాతృభాష కంపల్సరీ ఖచ్చితంగా చేయడం వల్ల ఇప్పుడు మాకు కూడా సమస్య అయిపోయింది, ఇంగ్లీష్ పదాలు వచ్చేస్తున్నాయి. చేయడం వల్ల మన వాళ్ళు అనుమానం లేదు, అనేక మంది పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్నారు. తెలుగు భాషలో చదువుకున్న వాళ్ళు, నేను ఎన్వి రమణ గారు ఇక్కడ ఉన్నారు, తెలుగు భాషలో చదువుకున్న పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి అయ్యారు, తెలుగు భాషలోనే చదువుకున్న వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతి అయ్యారు, అనేక మంది గొప్ప వాళ్ళు అయ్యారు. కానీ తెలుగు భాష అంటే అది చాలా తక్కువదని, ఇంగ్లీష్ వస్తేనే మనం కూడా సాధించగలమని. మరి అటువంటిది అయితే జపాన్లో అసలు ఇంగ్లీష్ మాట్లాడరు. అది పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 3-4 స్థానాల్లో జపాన్ ఉంది. జర్మనీ లాంటి దేశాల్లో, చాలా యూరోపియన్ దేశాల్లో వాళ్ళ భాషల్లో మాట్లాడతారు. కానీ ఆ దేశాలన్నీ కూడా ఆర్థిక ప్రగతి సాధిస్తున్నాయి. ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు, ఇంగ్లీష్ ఇప్పుడు చెప్పారు, ఉదాహరణ చెప్పారు అశోక్ బాబు గారు. మరి ఇంగ్లీషే మాట్లాడే మాతృభాషగా ఉంటున్న బ్రిటిష్ దేశంలో బిచ్చగాళ్ళు ఎందుకు లేరు? వాళ్ళు ఎందుకు మరి అమెరికా లాగా ముందు స్థానంలో లేరు, చైనా లాగా 2వ స్థానంలో లేరు ఆర్థిక వ్యవస్థల్లో? ఇంగ్లీషే మాట్లాడే చైనా కూడా అన్ని రంగాల్లో ముందుకు పోతుంది. అంటే ఒక వితండవాదాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. తద్వారా మనుషులను కలుషితం చేసి వాళ్ళ బిడ్డలు తెలుగు, అంటే ఇళ్ళల్లో కూడా ఇంట్లో ఏ భాష మాట్లాడతామో అదే భాష బయట మాట్లాడాలి. సమాజంలో అదే భాష మాట్లాడితేనే, మనం ఇంట్లో తెలుగు మాట్లాడుతుంటారు, వాళ్ళు స్కూల్కి వచ్చి ఇంగ్లీష్ భాషను రుద్దాలంటే ఎలాగా? ఇది ఎలాంటిదంటే ఒక మనిషిలో ప్రాణాన్ని తీసి విశ్లేషిస్తే ఎలా ఉంటుందో అదేవిధంగా భాషను తీసేసి ఈ సమాజాన్ని నిర్మించాలంటే అలా ఉంది. అంటే ప్రాణం తీసేసి వాళ్ళ భవిష్యత్తు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎంత మూర్ఖత్వపు నిర్ణయాలు తీసుకున్నారనే విషయాన్ని మనందరికీ తెలుసు. మనందరం వ్యతిరేకించాము. అన్నాడు పిఐలు వేసినప్పుడు శ్రీనివాస్ గారు వేస్తే నేను కూడా దాంట్లో ఇంక్లూడ్ అయ్యాను. పరిరక్షణ కోసం నా వంతు ప్రయత్నం నేను ఆనాడు కోర్టు ద్వారా ఆదినారాయణ గారిని అడ్వకేట్ గా పెట్టుకుని చేసే ప్రయత్నం చేశాను. భాషా పరిరక్షణ చేయాల్సింది. అన్నిటికన్నా దారుణం ఏంటంటే, నేను వ్యక్తిగత విమర్శలు చేయదలుచుకోలేదు, కానీ ఈ 5 భాషలకు సంబంధించి అధ్యయన కేంద్రం మైసూరులో ఉండేది. మరి ఇట్లా కరుణానిధి గారు తమిళకి సంబంధించిన అధ్యయన కేంద్రం మైసూరులో ఉండడం ఏంటని వారు తమిళనాడు తీసుకెళ్లిపోయారు. తర్వాత కారణాలు ఏమో కానీ ఎవరు మరి ప్రయత్నం చేయాల. మైసూరులో ఉంటున్న తెలుగు ప్రాచీన అధ్యయన కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలు తీసుకురావాలని ప్రయత్నం చేయాలి. అయితే ఇక్కడ నేను అభినందించడానికి విషయం ఏంటంటే, అభినందించాల్సింది లక్ష్మీప్రసాద్ గారిని అభినందించాల. వారు ఆనాడు ఉపరాష్ట్రపతిగా ఉంటున్న వెంకయ్యనాయుడు గారికి ఉత్తరం రాశారు, అయ్యా మైసూరులో ప్రాచీన భాషా అధ్యయన కేంద్రంలో తెలుగు అక్కడే ఉండిపోయింది, అది మన రాష్ట్రాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని. వెంకయ్యనాయుడు గారు వెంటనే స్పందించి ఆనాడు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఉత్తరం రాయడం, ఆ భాషా అధ్యయన కేంద్రాన్ని, ప్రాచీన అధ్యయన కేంద్రాన్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ స్టడీస్ ఇన్ క్లాసికల్ తెలుగు తీసుకొచ్చారు. ఇక్కడ ఎందుకు ప్రస్తావించారంటే 2020లో వచ్చింది. అతి దురదృష్టకరంగా వర్ణించాల్సిన విషయం ఏంటంటే, 2020లో ఆ కేంద్రం ఆంధ్రప్రదేశ్కి వస్తే మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పాటు కోసం బలిదానం చేసిన, ఆత్మత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు గారు పుట్టిన గడ్డైన నెల్లూరుకి అది వస్తే 4 సంవత్సరాల పాటు దానికి అద్దె భవనం కూడా ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు రాలేదు. కేంద్రం అయితే వచ్చేసింది, మైసూరు నుంచి తరలి వచ్చింది, ఆంధ్రప్రదేశ్కి వచ్చింది, నెల్లూరుకి వెళ్ళింది, కానీ ఎక్కడ పెట్టాలా? ఏదైనా కార్యాలయం నడపాలంటే అద్దె భవనం కావాలా? సొంత భవనం నిర్మించాలంటే కాస్త సమయం పట్టవచ్చు, కానీ అద్దె భవనంలో కార్యక్రమాలు నిర్వహించలేదు. చివరికి వెంకయ్యనాయుడు గారు ఆయన స్వర్ణభారత్ ట్రస్ట్ అని ఉంటే ఆ ట్రస్ట్ లో ఒక భవనాన్ని ఇచ్చి, అద్దె లేకుండా కార్యాలయాన్ని ఇచ్చి, దానికి కావాల్సిన
వ్యవస్థ ఏర్పాటు చేసి చివరికి విద్యుత్ ఛార్జీలు కూడా ఈనాటికి ఆ స్వర్గ భారత్ ట్రస్ట్ ద్వారానే కడుతున్నారంటే ప్రభుత్వము తెలుగు భాష మీద వాళ్ళ పరిరక్షించాలనే పరిరక్షించే ఆలోచన లేదు. నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే తెలుగు భాషను చంపేస్తే సంస్కృతిని చంపినట్టే. అంటే తెలుగు భాషను చంపే ప్రయత్నం చేయడం ద్వారా తెలుగును సంస్కృతిని చంపేసి ఏ సంస్కృతిని మన మీద రుద్దాలని చూశారనే విషయాన్ని అప్పుడు పాలించిన పాలకులు సమాధానం చెప్పాల్సి ఉంది. ఏ సంస్కృతిని ఇక్కడ తేవాలనుకున్నారు? తెలుగు భాషను చంపేయాలనుకున్నారు, సంస్కృతిని చంపేయాలనుకున్నారు. ఇంకో సంస్కృతి అంటే ఏదో దీంట్లో ఆలోచన లేకపోతే, బలీనమైన ఆలోచన లేకపోతే ఇక్కడ పిల్లలకి అందరికీ ఇంగ్లీష్ నేర్పించేసి ఇక్కడి నుంచి మన సంస్కృతికి దూరం చేయాలని, మన ఆటలకి మన పాటలకి దూరం చేయాలనే ఆలోచనే లేకపోతే పూర్తిగా ఇన్ని శతాబ్దాలుగా తరతరాలుగా మనం పెద్దలందరూ వాళ్ళ అనుభవాన్ని రంగరించి మేళవించి మనకు అందించిన ఈ వారసత్వ సంపదని పూర్తిగా ఛిద్రం చేయాలి, సమాధి చేయాలనే ఆలోచనే లేకపోతే తెలుగు భాషను చంపే ప్రయత్నం చేసేవారు కాదు. ఆ తెలుగు భాషను చంపే ప్రయత్నం చేశారు. వాటిని కాపాడాలనుకునే అవసరం ఉంది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను చెప్పిన కేంద్రానికి వాళ్ళ స్థలం వచ్చేసింది, కాంపౌండ్ వాల్ వచ్చేసింది. అతి త్వరలోనే శాశ్వత భవనం వచ్చి ప్రాచీన భాష అధ్యయన కేంద్రం నెల్లూరు జిల్లాలో వెంకటాచలంలో ప్రారంభమవుతుంది. ఆ ప్రయత్నం తెలుగు రాష్ట్ర ఈ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం చేస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా నేను ఎప్పుడు చెప్పాను, తెలుగు నూతన విద్యా విధానం. గతంలో తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళు మనం అందరం ఏంటంటే మన కొన్ని వలస పాలకుల కారణంగా ఒక బానిస మనస్తత్వం మొదలైంది. మనం చేయలేమేమో. నేను అన్నాను కదా ఇప్పుడే, నాకు ఒక ఆత్మన్యూనత భావం ఉంటుంది, గొప్ప వాళ్ళని చూస్తే, నాకన్నా గొప్ప వాళ్ళని చూస్తే అని. ఆత్మన్యూనత భావంతో మనం చాలా తక్కువ, మనం ఏం చేయలేము, మన వల్ల కాదు అనే భావంలో ఉండిపోతూ వచ్చాం. కానీ మనకున్న మన భాష కారణంగా కానీ, మనకు పెద్దలు అందించిన వారసత్వ సంపద కారణంగా కానీ ఆ మేధో సంపత్తి ఉంది. కానీ మనం ప్రయత్నం చేయలేదేమో. నూతన విద్యా విధానం మాత్రం ఖచ్చితంగా మార్పులు తీసుకొస్తుంది. ఇన్ని సంవత్సరాల పాటు మనం నాలెడ్జ్ ప్రాక్టీషనర్స్ గా మాత్రమే ఉండిపోయాం. అంటే విజ్ఞానాన్ని ఆచరించే వాళ్ళగా ఉండిపోయాం తప్పిస్తే నాలెడ్జ్ ప్రొడ్యూసర్స్ గా కాలేదు. విజ్ఞానాన్ని ఉత్పత్తి చేసే వాళ్ళగా మనం గతంలో ఉందండి. అరేబిటే, సుశ్రుడు వీళ్ళంతా ఉన్నారు. కానీ కొన్ని శతాబ్దాలుగా 12వ శతాబ్దం నుంచి మొఘలు ప్రారంభమైన నాటి నుంచి వాళ్ళ కారణంగా బానిస మనస్తత్వం మనం అలవడింది. కానీ మనం మార్చగలిగే పరిస్థితి ఉంది. మీకు అనిపించచ్చు ఏంటి నాలెడ్జ్ ప్రొడ్యూసర్స్, నాలెడ్జ్ ప్రాక్టీషనర్స్ అంటున్నాడు ఏంటి సత్యకుమార్? మరి సుందర్ పిచ్చాయో లేదా సత్యానాథంలో అమెరికా దేశాలకు వెళ్ళి సిఇఓగా ఉంటున్నారు. దేశంలో ఇవాళ 30 మంది మల్టీనేషనల్ కంపెనీస్ కి భారతదేశానికి సంబంధించిన వాళ్ళు, తెలుగు వాళ్ళు కూడా సిఇఓలుగా ఉంటున్నారు. మరి మనం నాలెడ్జ్ ప్రొడ్యూసర్స్ కాదంటారని వాస్తవం నేను ఇప్పటికి కూడా ఆ మాట కట్టబడింది. మనం నాలెడ్జ్ ప్రొడ్యూసర్స్ కాదు. ఎందుకంటే అక్కడ ఎవరో మైక్రోసాఫ్ట్ మొదలు పెడితే లేదా గూగుల్ వాళ్ళు ఎవరో మొదలు పెడితే వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తే, ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే, ఆ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి మనం నాలెడ్జ్ ప్రాక్టీస్ చేస్తూ సిఇఓలుగా అయ్యాం. కానీ మనమే వాటిని ఇక్కడ కనిపెట్టే ఆ ఇన్నోవేషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నాలు జరగాల్సి ఉంది. దానికి జాతీయ విద్యా విధానం ఖచ్చితంగా ఊతమిస్తుంది. అయితే ఇంకో దురదృష్టకర సంఘటన, జీవోల గురించి మాట్లాడుతున్నారు. జీవోల సంగతి దేవుడు. మాకు ఈ పార్లమెంట్ కొత్త మొన్న ఎమ్మెల్యే గాను, దాని ముందు కేంద్రంలో వెంకయ్యనాయుడు గారి ఓల్టీగా పనిచేసి పార్లమెంట్ వ్యవహారాలు చూసిన అనుభవం నాకుంది. కానీ అక్కడంతా హిందీలోనే ఇంగ్లీష్లో నడిచేది. ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే సమావేశం సందర్భంగా గౌరవ సభ్యులు ప్రశ్నలు అడుగుతారు. గౌరవ సభ్యులు ప్రశ్నలు అడిగితే దానికి సమాధానాలు వస్తాయి, మాకు ఇంగ్లీష్లో వస్తాయి. ఇంగ్లీష్లో చూసి మనం అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలి కదా, ట్రాన్స్లేషన్ చేస్తారు. ట్రాన్స్లేషన్ ఏం చేస్తారంటే గూగుల్ ట్రాన్స్లేషన్ చేస్తారు. గూగుల్ ట్రాన్స్లేషన్ చేస్తే అది ఈ మొన్నటిదాకా అధికారంలో ఉంటున్న పార్టీ నాయకులు మాట్లాడే భాషలాగా ఉంటుంది. ఆ భాష గూగుల్ తీసి ముందర పెడతారు. అది మేము మా దౌర్భాగ్యం ఏంటంటే దాన్ని అలాగే చదవాలి. యాజ్ మెన్షన్డ్ అని అది ఉండింది అనుకోండి, ఈ గూగుల్ ట్రాన్స్లేషన్ లో అందులో ఉటంకించిన, అందులో చెప్పినట్టుగా అనొచ్చు కదా, అందులో ఉటంకించినట్టుగా అని నేను చెప్పాల్సి వస్తుంది. అటువంటి భాష గూగుల్ ట్రాన్స్లేషన్. అంటే ఇవాళ ట్రాన్స్లేషన్ చేసే వాళ్ళు కూడా, అనువాదం చేసే వాళ్ళు కూడా లేకపోవడం, అధికారంలో ఉంటున్న ఆ వ్యవస్థ లేకపోవడం చాలా దౌర్భాగ్యం అనిపిస్తుంది. దాన్ని మీరు చూడండి, అందరు మంత్రులు మీరు ప్రత్యేకంగా గమనించండి, మీరు ఎప్పుడు గమనించుండరు. ఎందుకు గ్రాంధిక భాషలో మాట్లాడుతున్నారు అనుకుంటారు, కానీ ఆ గూగుల్ ట్రాన్స్లేషన్ ని మాట్లాడుతుంటాం.
గూగుల్ ట్రాన్స్లేషన్ మాట్లాడుతుంటాం. ప్రశ్నకి మేము ఏం రాసి ఇచ్చారో అదే సమాధానం చెప్పాలి. మేము సొంతంగా కలిపి మా సొంత కవిత్వాన్ని అంతే అవకాశం అక్కడ లేదు. ఆ జరిగినప్పుడు బాగా చేస్తుంటాయి తెలుగు, అక్కడికి కొన్ని పదాలు అటు ఇటు మార్చేసి మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఆ వ్యవస్థ కూడా లేదు. ఆ వ్యవస్థ దీన్ని నాకు నిజంగా అది కొద్దిగా ఆశ్చర్యకరంగా అనిపించింది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. జీవోలు కూడా తెలుగులో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఉండేలాగా ఒకసారి ఖచ్చితంగా కేబినెట్ కూడా చర్చ చేయడం జరుగుతుంది. ఇప్పుడే కొన్ని ఈ న్యాయ పరిపాలన వ్యవస్థలో తెలుగులో భాషలో తీర్పు ఇవ్వకపోవడానికి లేదా ప్రాంతీయ భాషల్లో తీర్పు ఇవ్వడానికి వచ్చిన ఇబ్బందులు ఏంటనే విషయాన్ని లక్ష్మణ్ గారు చెప్పారు. హైకోర్టు జడ్జి గారు చెప్తూ వచ్చారు. ఈ భాషలు వీటిలో ఉన్న వాటిని ఒక ప్రామాణికంగా తీసుకోవాల్సి ఉంది కాబట్టి దాన్ని ఇంగ్లీష్ లో తీసుకుని దాంట్లో చేస్తున్నాం. బట్ న్యాయ విద్య కూడా పూర్తిగా తెలుగులోనే, మనం చదవడం అంతా తెలుగులో, ఇంగ్లీష్ లో చదువుతున్నాం కాబట్టి అదే మేము ఇప్పటికి కూడా అనుసరిస్తున్నాం అనే విషయాన్ని వారు చెప్పారు. అయితే అశోక్ బాబు గారు చెప్పారు, ఇతర వక్తలు కూడా చెప్తూ, ఈ హెచ్ఆర్ మంత్రి గారితో చెప్పాలా, విద్యా బోధన కూడా తెలుగులాగా ఉండాలా, భాషాభివృద్ధి భాషా పరిరక్షణ జరగాలంటే తెలుగులోనే చదవాలని ఉండే అని విషయం చెప్పారు. నాకు మనసులో ఒక్కసారిగా నేను ఉలిక్కిపడ్డా. నా సమస్య ఏంటంటే ఇవాళ మెడికల్ ఎడ్యుకేషన్, వైద్య విద్యని నేను తెలుగులో అందించాలంటే నాకు వచ్చే పెద్ద సమస్య వస్తుంది. ఎందుకంటే వైద్య విద్యకి అవకాశం ఉండకపోవచ్చు. ఇప్పుడు స్టెమీ సెగ్మెంట్ ఎలివేటెడ్ మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ అంటాం, అది ఎవరికి అర్థం కాదు. ఆ మెడిసిన్ చదివిన వాళ్ళకి తప్ప వాళ్ళకి ఎవరికి అర్థం కాదు. మనలాంటి, నేను కూడా డాక్టర్ కాదు కాబట్టి ఇవన్నీ నాకు కొత్తగా ఉంటాయి. వాటిని తెలుగులో ఏమనాలి, నేను తెలుగులో మాట్లాడాలని ప్రయత్నం చేస్తుంటా. ఇంగ్లీష్ పదప్రయోగం లేకుండా తెలుగులో మాట్లాడాలని ప్రయత్నం చేస్తుంటా, అసెంబ్లీలో అక్కడో ఇక్కడ. కానీ ఈ పదాలని ఏ రకంగా పలకాలి, దీన్ని విద్యాబోధన పాఠ్యాంశాలుగా చేయాలంటే ఏ రకంగా చేయాల్సింది, ఇది పెద్ద ఇవాళ మన ముందున్న అతి పెద్ద సవాలు. న్యాయ విద్యలో చేయడానికి అవకాశం ఉంది కానీ వైద్య విద్యలో చేయడానికి లేకపోవచ్చు. కానీ ఇప్పుడు వచ్చిన సాంకేతికను అందిపుచ్చుకొని భవిష్యత్తులో ఆ రకంగా చేయడానికి అవకాశం ఉందో. ఈ గూగుల్ ట్రాన్స్లేషన్ రావడం గొప్ప విషయమే, కానీ ఆ క్రమంలో ఆ ట్రాన్స్లేషన్లో ఇప్పటికీ దాన్ని పూర్తిగా ఇది చేయలేకపోవడం వల్ల ఆ తెలుగు పదాలు కొన్ని తప్పులుగా వస్తుంటాయి. వాటిని ఖచ్చితంగా సరి చేయాల్సిన అవసరం ఉంది. సాంకేతికను అలవర్చుకొని ముందు భవిష్యత్తు తరాలకి మనం సరైన విద్యను తెలుగును అందించే ప్రయత్నం చేయాలా. విద్య తెలుగులో చదువుకుంటే ఆటోమేటిక్గా తర్వాత వస్తుంది, అవకాశాలు కూడా వస్తాయి. మన మాతృభాషలో చదువుకుంటే అవకాశాలు అంతకనే తర్వాత వస్తాయి. ఎంతమంది పెద్దలు ఉన్నారు, ఎంతమంది అబ్దుల్ కలాం గారు తమిళ మీడియంలో చదువుకున్నారు, తమిళ మాధ్యమంగా చదువుకున్న వ్యక్తి ఈ దేశానికి అంత పెద్ద శాస్త్రవేత్త కాలేదా, ఒక అనుసంపన్న దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దలేదా? మాతృభాషలో ఉన్న గొప్పతనం అని. మరి ఒక అనుభవం తయారు చేయాలంటే ఖచ్చితంగా వైద్య విద్య మీద పట్టు ఉండాలి, విజ్ఞానం మీద, శాస్త్ర సాంకేతికాల మీద పట్టు ఉండాలి. వారు అది అన్నింటి అలవర్చుకున్న తర్వాత అందించగలిగారు కదా. ఇప్పుడు ప్రపంచం, మన దేశం కదా ప్రపంచం గర్వించదగ్గ ఒక అణుశాస్త్రవేత్తలో ఒకరిగా చరిత్రలో మిగిలిపోయారు కదా. ఈ దిశగా ప్రయత్నాలు ప్రభుత్వాలు చేయాల్సింది, దాంట్లో ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉంటున్న నరేంద్ర మోడీ గారి దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవాళ అనేక ప్రవేశ పరీక్షల్లో మాతృభాషల్లోనే ప్రవేశ పరీక్షకి ప్రాంతీయ భాషల్లో వారి మాతృభాషల్లో అవకాశం కల్పించారు. అది ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఏ రాష్ట్రానికి వెళ్ళినా కూడా ఆ రాష్ట్రాల్లోని సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలాగా ఆయన వేషధారణ ఉంటుంది. రెండోది, ఆ గడ్డ మీద పుట్టిన మహనీయులు ఎవరైనా, ఏ రంగంలో పుట్టిన వాడు, సాహిత్య రంగంలో కానీ లేదా స్వాతంత్ర సమరంలో కానీ ఏదైనా జాతి నాయకులు ఎవరైనా ఉంటే వారి పేర్లను ప్రస్తావించి వారిని ఖచ్చితంగా గౌరవించే ప్రయత్నం చేస్తారు. మరీ ముఖ్యంగా ఆయన వచ్చినా రాకపోయినా ఇష్టపడో కంఠస్థం చేసో ఏదో చేసి ఒక 4 వాక్యాల్ని ఏ రాష్ట్రంలో మాట్లాడుతున్నారో ఆ రాష్ట్రానికి సంబంధించిన ప్రాంతీయ భాషలో మాట్లాడే ప్రయత్నం గట్టిగా చేస్తారంటే ప్రాంతీయ భాషలకు ఇచ్చే విలువ ఏంటనేది ఇవాళ మనం గుర్తించాల్సింది. అటువంటి నాయకత్వం అవసరం ఉంది అని చెప్పడమే కాదు, చేసి చూపించే ప్రయత్నం చేయాలి. నలుగురికి ఆదర్శంగా ఉండగలగాల, నలుగురికి ప్రేరణగా నిలవాలన్నప్పుడు మనం చేస్తున్న ప్రతి దాంట్లో కూడా సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేయాలా. ఆ ప్రయత్నం ఇవాళ దేశంలో జరుగుతోంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా, నేను ఒక తెలుగు భాష గురించి చెప్పట్ల, అన్ని భాషలను పరిరక్షించిన ప్రయత్నం అనేక రాష్ట్రాలు, కన్నడ రాష్ట్రంలో కానీ, తమిళ్ కానీ, లేదా మరాఠీ కానీ, మహారాష్ట్ర కానీ వాళ్ళ భాషలను పరిరక్షించుకునే క్రమంలో వాళ్ళు ఎక్కడ కూడా ఒక చిన్న ఇది ప్రతిదీ కూడా, ఇప్పుడే లక్ష్మణ్ గారు చెప్తున్నారు, వాళ్ళు ప్రతి కరస్పాండెన్స్ ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ కూడా ఖచ్చితంగా మరాఠీలో ఉంటాయి. మన దగ్గర మొత్తం ఇంగ్లీషే. నేను ఇప్పుడు చెప్పినట్టుగా అన్ని ఇంగ్లీషే, జీవోల దగ్గర నుంచి ప్రతిదీ, స్టేట్మెంట్ దగ్గర నుంచి. మరీ విచిత్రంగా ఇవాళ రామకృష్ణ గారు చెప్పింది, తెలుగులో ప్రసంగాన్ని ఇంగ్లీష్లో రాసి ఇచ్చారంటే అటువంటి దీనికి మనం అలవాటు పడ్డాం. ఇక్కడ వాటి నుంచి బయటికి రావాల్సింది, ప్రజల
దీంట్లో భాగస్వామ్యం ఖచ్చితంగా అవసరం ఉంది. మన పిల్లలకి మనము తెలుగును అలవాటు చేయాల్సిన అవసరం. అదృష్టవశాత్తు వాళ్ళ సాంకేతిక కారణంగా మొబైల్ ఫోన్లకి మన పిల్లలందరూ అలవాటు పడిపోయారు. అయితే మనం కూడా ఏడుస్తుంటే ఏదైనా ఆట ఆడిద్దాము ఇంకోటి చేద్దాం అనకుండా మొబైల్ ఫోన్ చేతికి ఇచ్చేస్తున్నాం. ఆ మొబైల్ ఫోన్ చూసుకుని వాళ్ళు రీల్ చేసుకుంటా వాటి మీద వీటి మీద దృష్టి పెడుతున్నారు. అయితే సాంకేతిక కారణంగా వాళ్ళ తెలుగులో కూడా మొబైల్ ఫోన్లలో ఏదైనా చూసుకునే అవకాశం ఉంది. ఆ దిశగా కూడా మనం వాళ్ళని కొద్దిగా ముందుకు నడిపిస్తే, వాళ్ళకి ఆ ఆలోచన కలిగిస్తే తెలుగులో ఖచ్చితంగా ఒక రకంగా సంతోషమే. తెలుగు సినిమాల పాత్ర కూడా తెలుగు భాష పరిరక్షణలో ఉపయోగపడతారు. కానీ సమస్య వచ్చిందల్లా ఇలా 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 ఇంకా భాష ప్రయోగం చేసినప్పుడు మాత్రమే సమస్య వస్తుంది. ఏ దిశగా మనం తీసుకెళ్తున్నాం అనేది ఆలోచన. మన పిల్లలకి ఏదైనా అడుగుతుంటే ఇవాళ వినోదం మీద ఉన్న దృష్టి మిగతా వాటి మీద ఉండట్లా. మన భాష గురించి మాట్లాడితే ఆ వయసులో బోరింగ్ గా ఉంటారు. మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు నేను అడుగుతుంటే ఏదైనా స్కూల్కి వెళ్ళినప్పుడు మనం దీంట్లో గొప్ప వాళ్ళు తెలుగు వాళ్ళ గురించో లేదా ఈ మాట అడిగా అనుకోండి, దేశం అంటే మట్టి కాదే అన్నాం అనుకోండి, లేదా మహాప్రస్థానం ఎవరు రాశారు అన్నాం అనుకోండి, లేదా మైదానాన్ని రచించింది ఎవరని అడిగామనుకోండి, పిల్లలకి నేనేం మరీ పాతదానిలోకి వెళ్ళట్లా అంటే చెప్పలేదు. ఇటీవల సినిమా పవన్ కళ్యాణ్ అంటే ఓజీ 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 అందరూ. ఇటీవల ఈ సినిమా అన్నాం అనుకోండి, అల్లు అర్జున్ అంటే అందరు పుష్ప 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 అంటే ఒక్క నోరు కూడా అందరు చేతులెట్టి మాట్లాడతారు. అంటే వాటిలో ఉన్న ఉత్సాహము, అది తెలుసుకోవాలని ఉంటున్న ఉత్సాహము మిగతా వాటి మీద లేదు. వాటి మీద దృష్టి మరల్చే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా పేరెంట్స్ గా మనమే చేయాల్సింది. నేను చెప్పాను, నేను ఆత్మ పరిశోధన చేసుకుంటే నా పిల్లలకి నేను నేర్పించలేకపోయానని ఎప్పుడు ఆ వెలితి నా గుండెలో ఉండింది. ఇప్పుడు ఏదో ప్రయత్నం చేస్తున్నాను. వాళ్ళని నేనేం దాంట్లో చాలా నిష్ఠాతులుగా తయారు చేయాల్సిన అవసరం లేదు. కనీసం మాతృభాష, నేను మరాఠీ అయినప్పటికీ ఆ పిల్లల తల్లి తెలుగే, కానీ నేను మరాఠీలో తెలుగులోనే ఉంటున్నాను కాబట్టి తెలుగే మాట్లాడుతున్నాను, తెలుగునే ఆచరిస్తున్నాను, తెలుగునే శ్వాసిస్తున్నాను, తెలుగునే నేను ఆలోచిస్తున్నాను కాబట్టి నా పిల్లలు కూడా తెలుగు రావాల్సిన అవసరం ఉంది. దాని దిశగా నేను ఇంట్లో నుంచే ప్రక్షాళన మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది. ఏం చేయాలంటే ఇంట్లో నుంచి చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి తల్లి తండ్రి ఆ దిశగా ప్రయత్నం చేయాలి. ఏదైనప్పటికీ కూడా తెలుగు భాష వృద్ధికి పరిరక్షణకి ప్రజలు భాగస్వామ్యము, కవులు, సభలు, మహాసభలు ఇటువంటి అన్నిటిని చేసుకోవడం వల్ల, అదేవిధంగా మన సంస్కృతికి ప్రతిరూపాలుగా ఉంటున్న మన పండుగలు, పబ్బాలు వీటన్నిటి కూడా ఆచరిస్తూ వాటిలో ఉన్న గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని, ఉత్కృష్టతని మన భావితరాలకు తెలియజేస్తే తెలుగు భాష ఏనాటికి ఆ చంద్రుడు సూర్యుడు ఉన్నంత కాలం తెలుగు భాష పరిడవిల్లుతూనే ఉంటుంది. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అయితే వీళ్ళందరి భాగస్వామ్యం, ప్రభుత్వం భాగస్వామ్యం ఉండాలి. మా వైపు నుంచి శాసనాలు చేసే క్రమంలో ఇటువంటి తప్పుడు శాసనాలను తీసుకురాకూడదు, తెలుగు భాషను చంపేసే శాసనాలు తీసుకురాకూడదు. అయితే ఇటువంటి శాసనాలు వచ్చినప్పుడు ప్రజలకు ప్రజాస్వామ్యంలో ఎదిరించే శక్తి, వాటిని నిలదీసే శక్తి, ప్రభుత్వాన్ని మెడలు వంచి వెనక్కి తీసుకోగలిగిన శక్తి ఉంటుంది. కానీ ఆనాడు ఆ జీవో వచ్చినప్పుడు, ఆ శాసనం తెచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అనేక మంది ముందుకు వచ్చి భవిష్యత్తులో మన పిల్లల భవిష్యత్ తరాలకు జరిగే నష్టాన్ని గుర్తించలేదు. అవగాహన కలగాల్సిన అవసరం ఉంది. అవి జరిగినప్పుడు మాత్రమే తెలుగు భాష జోలికి ఎవరూ రాలేరు. తెలుగు భాషని పూర్తిగా తుడిచిపెట్టే ప్రయత్నం ఎటువంటి మహానుభావులు, ఎటువంటి గొప్ప వాళ్ళైనా తమకి తాము దైవాంశ సంభూతులుగా అనుకునే వాళ్ళు ఎటువంటి కుచిత ప్రయత్నాలు చేసినా కూడా వాళ్ళు సఫలీకృతులు కాలేరనే విషయాన్ని చెప్తూ ఇవాళ తెలియజేస్తూ, ఇవాళ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు, మీ అందరినీ మహామహుల్ని కలిసే అవకాశం కలిగించినందుకు, 4 మాటలు మాట్లాడే అవకాశాన్ని కలిగించినందుకు, అదే సందర్భంలో నా బాధ్యతని కూడా గుర్తు చేసినందుకు ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించి నిర్వాహకులకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరైతే క్రతువు మొదలు పెట్టారో తెలుగు భాష పరిరక్షణ కోసం, అభివృద్ధి కోసం, ఆ క్రతువులో, ఆ యజ్ఞంలో భాగస్వాములు కావడానికి ప్రభుత్వం తరఫున నా వ్యక్తిగతంగా కూడా ఎప్పుడు ముందుంటానని, అంటే మీతో పాటు నడుస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు సత్యకుమార్ యాదవ్ గారు. భాషాభివృద్ధి కోసం చెప్పినటువంటి మీ అన్ని ఆచరణాత్మకమైంది. సభాధ్యక్షులు పివి లక్ష్మీనారాయణ గారు ముగింపు పలుకులు.